మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూస్తుంటారా? మాస్టరా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టరు కొడితే బెజవాడితే వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? అసలేం చేస్తున్నావు? ఇట్రా. వస్తున్నానమ్మా. చూడు బాబు, చచ్చే బాబేంటి మాస్టర్ అనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఏడవడండి బాబు. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా ఆ అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? నర్మయ్, ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేల్తావు, మునుగుతావు తేల్తానే ఉన్నావు. వెళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకురా. ఎరా స్నానం చేస్తావా? అమ్మాయిని చూడరా. ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారా? అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఈ ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీద అని అడుగు. అమ్మాయి వెంటనే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటది నాదండి అంటాను. వెంటనే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాడలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తుంది. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా దగ్గర కొట్టేస్తున్నాడు. అదేనండి ఎలా అంటారు? ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమండే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? బాబా ఉంగరం పోయిన తర్వాత రామాలండి. యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా? ఇచ్చామని చెప్పు. అయిపోయి అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. వెళ్దాం పదండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు దిప్పమ్మ. అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళైతే నీకు వడ్డానో చేయిస్తాను. మళ్ళీ పోయి పద. అన్నయ్య, ఈ క్యూలో వెళ్తే ఎప్పటికి దర్శనం అయ్యేది? నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. లోపల మినిస్టర్ గారు ఫ్యామిలీతో దర్శనం చేసుకున్నారు. మీరు ఎంఆర్ఓ కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, కనిపించట్లేదా? ఒక్కసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పదహా పోదామా? నువ్వు ఉంగరం ఎత్తుని చంపేస్తాను రోయ్. అదిగో పోయి మరి. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా ఉంది. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తాం ఏంటండి? ఎరా పుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటాడు. అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఆ గేట్ నుంచి వెళ్ళండి బాబు, మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరం దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, నువ్వు అరుస్తుండు. తప్పండి. అయ్యో బాబోయ్, తప్పండి, తప్పండి. అయ్యో బాబోయ్, తప్పండి, 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 తప్పండి. నువ్వు తప్పుకోనే చెప్తాను. ఎంబరో చంద్రశేఖర్ తప్పుని గెలిచి నిన్నే తీరా. ఇక్కడే ఉండు, నువ్వు గట్టిపోయి. ఒరే సునీల్, అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏమండి శర్మ గారు, పూజ అదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి, బెదిరిపోవాలి అనకూడదు బాబు. బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితో పాఠం నేర్పించేస్తారు. వేలు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. బాబీ. ఆ, మీరు కరెక్ట్ గానే విన్నారు, నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య,
పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. అమ్మా మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంజని నా సంజయ్ ఎలా దీవించు తల్లి. ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? రే ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా, నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడితే. బాగోదేమో. వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. ఆ? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడ్రా. ఆడు ఒప్పుకున్నా నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి ఆయన కొడదాం పద. ఇంత అర్ధరాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి పగలేంటి. రేయ్ వెళ్ళాను రేవేటేంట్రా. లేటంటే లేగా. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. ఏయ్! పంచె దించు. పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిన్ని గారు. మీరేమో పూజ గదిలో దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు నీడు. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి లోపల బా, లోపల బా. పద, నువ్వు పోరా. పదండి, లోపల బా, లోపల బా సంజు, లోపల బా, పదండి. చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్ళి పాండురంగ మహత్యం సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్యం సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏయ్! ఏయ్! ఏంట్రా 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 ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకో. పడుకోడు. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాడు. వీ టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. ఏమే ఏమే తలుపు తీయవే. అయ్యో ఇది భక్తిలో ఉంటే భర్తను కూడా మర్చిపోద్ది. ఏమే తలుపు తీయవే. ఏమే తలుపు తీయవే. తలుపు తీ. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఇంత సడన్ గా ఎందుకు తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసావా? నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వెనక్కి ఇద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో. బాల్య స్నేహితులు ఉన్నోడితో పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో మీ. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. దా మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నేను అరేంజ్ చేసుకోవడం ఏంటి? ఒరేయ్ నోర్మే జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వెనక్కి వాళ్ళే వెళ్తే అటు, వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచులు. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే ఇప్పుడు
ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. బాల్య స్నేహితులు అని చెప్పి బాడిగిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా. పోనీ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ. నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా తగలు. సరే సంజయ్ ఎక్కడ? సంజలేదు గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? ఆ, బాబీ తొందరగా లాగు బాబీ, నాకు భయం వేస్తుంది. లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా అయ్యో, లాగు 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 లాగు. నన్ను కదా దాని లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు. అమ్మ వదిలిపెట్టదు, వదిలిపెట్టద్దు. వస్తున్నా వస్తున్నా. సరిగ్గా కొంచెం చావచ్చు కదే. సరిగా అమ్మా. ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. ఆ? బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే. ఇదేంట్రా ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే పద. అన్నయ్య బాబీ ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తున్నాయిగా, అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మడుగు. ఏయ్! ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి అదేరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. దా. ఏంట్రా సంధ్య? సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడ్రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, ఆ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతానురా? నన్ను నేను కొట్టుకుంటానురా. నన్ను నేను కొట్టుకుంటానురా. నన్ను నేను కొట్టుకుంటానురా. అటు చూస్తున్నావేంట్రా? కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంధ్య నేను కొట్టుకుంటా. అయ్య బాబోయ్, వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నీ గుళ్ళో ఉంగరం ఇచ్చాడే, వాడు వస్తున్నాడు. ఉంగరం ఇచ్చాలా అండి? ఉంగరం ఇచ్చేయటం కాదే, నన్ను అడిగితే లేడని చెప్పు. సంజయ్ అడిగితే ఇల్లే కాదని చెప్పు. ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందండి. మరి వెళ్ళు. ఏమండే ఏమండే? ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి, ఇస్తారా? బాబే హాయ్. హాయ్. అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యని అడగలేదు, కిన్నెని అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా. నీకు పూజ గదే కరెక్టే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. మ్.
ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావంటే ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే. ఆ. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. సూపర్ సినిమా అండి. అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి. ఈయనకి సిగ్గు ఎక్కువ. మరే సరే ఏంటి ఇలా వచ్చావు? ఓ గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దె ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఆ? ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియురాల విషయం ఇళ్ళకి రివీల్ అయిపోదు. సంజయ్ ఎక్కడా? చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే. దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి. అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? అన్నయ్య, సంజు ఇల్లు వీడికెందుకు ఇచ్చావు? నేను ఇచ్చానంటమ్మా. నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకి కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్.